హాయ్ హలో గుడ్ మార్నింగ్ టీమ్, వెల్కమ్ టు ఏ ట్రేడింగ్ అకాడమీ. సో మనం ఈరోజు ఒక బయింగ్ ట్రేడ్ తీసుకున్నాము ఆన్ సిఈ సైడ్. ఓకే, సో క్వాంటిటీ వచ్చేసి 250 క్వాంటిటీ. సో మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేసినాం అనేది ఇంపార్టెంట్ కదా. సి మనకి మార్నింగ్ బయింగ్ వచ్చింది, కరెక్షన్ వచ్చింది, కరెక్షన్లో మనకి ఒక స్ట్రెంత్ కనిపించింది. ఈ స్ట్రెంత్లో మనం ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, హౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ ప్రాఫిట్. ఓకే, మనం ఈ లెవెల్లో ట్రేడ్ తీసుకున్నాము. ఓకే, 26 పాయింట్ ఎస్ఎల్ అండ్ ఇది బ్రేక్ అయితే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. ఓకే, బయింగ్ స్ట్రాంగ్ ఉంది కొంచెం. సో మనం ఈ లెవెల్లో వేసుకున్నాం. మనకి ఇక్కడ ప్రీమియంలో చెక్ చేసుకుంటే 10 పాయింట్స్ ఎస్ఎల్ ఇస్తాం మనం. ఓకే, 10 ఆర్ 12 పాయింట్స్, 12 పాయింట్స్ ఎస్ఎల్, 3000 లాస్. మనము 20 పాయింట్స్ అంటే 30 పాయింట్స్ ప్రాఫిట్ పెట్టుకుందాం. ఓకే, సో ఇది నా ట్రేడ్ ప్లాన్. ఓకే, ప్రజెంట్లీ సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మన డే హై ఉంది కదా, ఈరోజు డే హై ఇది బ్రేక్ చేస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, బయింగ్ క్యాండిల్ వచ్చింది. సో మేబీ మనకి ఒక లిటిల్ బయింగ్ సైడ్ మనం మూమెంటం చూడొచ్చు. ఓకే, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. చూద్దాం. ఇప్పుడు సపోజ్ మీకు ఏమైనా అప్డేట్ ఉంటే నేను చెప్తాను. ఓకే, ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఈ రెండు క్యాండిల్స్ ఉన్నాయి కదా, బయింగ్ వచ్చిన గ్రీన్ క్యాండిల్ ఉన్నా కూడా మనకి రిజెక్షన్ వచ్చింది అండ్ సెల్లింగ్ రిజెక్షన్ ఫుల్ క్లోజ్ అయింది. సో మనకు ఒక మినిమం ఇక్కడ దాకా మూమెంటం కనిపిస్తుంది. సపోజ్ ఈ 50% బ్రేక్ అయితే మాత్రం నేను ఎగ్జిట్ అయిపోతాను ఈరోజు ఏమైనా సరే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా సరిపోయింది మార్కెట్, ఒకే దగ్గర మూవ్ అవుతూ చంపుతుంది. ఓకే అండి, నాట్ ఇంట్రెస్టెడ్. సపోజ్ ఎస్ఎల్ ఇచ్చేసి తీసుకుంటాను నేను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ట్రేడ్. అయిపోయింది, చాలాసేపు వెయిట్ చేసాను ఒకే ట్రేడ్ గురించి. ఓకే, ఎస్ఎల్ ఇస్తే నేను తీసుకుంటాను. ఓకే, ఆల్మోస్ట్ మనం ఎస్ఎల్ దగ్గర ఉన్నామండి. ఎస్ఎల్ మేబీ ఇచ్చేస్తాం అనుకుంటా. క్లోజ్ అయిపోయింది, డార్క్ క్లోజ్ అయిపోయింది, మార్కెట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. ఓకే, జస్ట్ 1 పాయింట్ ఉంది అంతే. 1 పాయింట్ వస్తే నేను ఎస్ఎల్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇచ్చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ మార్కెట్ ఒకే ఏరియాలో చాలాసేపు మూవ్ అయింది. వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకేనా, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది మనకి ఇందులో. ఓకే అండి, రెండు సెల్లింగ్ అండ్ 2 గ్రీన్ క్యాండిల్స్. సో ఎస్ఎల్ మ్యాక్సిమం హిట్ అయిపోతుంది. సో జస్ట్ వెయిటింగ్ అంతే. ఎస్ఎల్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవాలి. ఎంత ఒక 2000 ప్రాఫిట్ లాసా? ఓకే, గాట్ ఇట్. 800 లాస్. ఓకే, నో ప్రాబ్లం. ప్లాన్ చేసినాం మనం, బట్ మనకి లాస్ వచ్చింది. ఓకే, ఆప్షన్ బయ్యింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో నేను యాక్చువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ఎగ్జిటే మంచిగా అయింది. హ్యూజ్ సెల్లింగ్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఇంకో దానిలో ప్రాఫిట్ వచ్చింది. ఫైన్. ఓకే, ఫైన్. మనం ఓకే, ఫైన్ అండి. గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో ఐ టుక్ ఏ ట్రేడ్ హియర్. ఓకేనా, సో ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను ఇక్కడ? ఓకే, సో మనం అబ్జర్వ్ చేస్తే మనకి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఒక బయింగ్ ప్యాటర్న్ చూపించింది. ఓకే, బయింగ్ ప్యాటర్న్లో మనకి ఒక లిటిల్ నాకు కరెక్షన్ వచ్చింది. ఓకే, కరెక్షన్ వచ్చిన తర్వాత మనకి ఈ లెవెల్ ఉంది కదా, మనకు ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా. ఓకే, ఈ లెవెల్ నుంచి యాక్చువల్లీ ఈ లెవెల్ నుంచి మనకి రివర్సల్ కనిపించింది.
రివర్సల్ వచ్చిన తర్వాత మనకు సెల్లింగ్ స్లో వచ్చి మళ్ళీ తర్వాత మనకు క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ కనిపించింది, ఇది రివర్సల్. సో నేనేమనుకున్నా అంటే ఈ క్యాండిల్ చూసి ఇక్కడ బ్రేక్ ఇక్కడ ఇది ఈ ఏరియాకి రాగానే నేను ట్రేడ్ చేసుకున్నాను. ఓకే, ఈ ఏరియా రాగానే నేను ట్రేడ్ తీసుకున్నాను. ట్రేడ్ తీసుకున్న తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈ లెవెల్ ఉంది కదా, మనకి మార్నింగ్ బయింగ్ ఉంది, ట్రెండ్ వచ్చేసి అప్ ట్రెండ్. ఓకేనా, ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ ఈ రెండు బ్రేక్ చేసి మినిమం ఒక 50 పాయింట్స్ ప్రాఫిట్ ఇస్తాను అనుకున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి బయింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, సెల్లింగ్ అసలుకి స్ట్రాంగ్ లేదు ఇక్కడ. ఓకేనా, సో ట్రెండ్ మూమెంట్లో నేను ట్రేడ్ తీసుకున్నాను. బట్ వాట్ హ్యాపెన్, మనకి ఈ ఏరియా ఉంది కదా స్ట్రాంగ్, మనకి బయింగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనకి మనకంత స్ట్రెంత్ చూపించలేదు, బయింగ్ స్ట్రెంత్ చూపించలేదు. సో నేనేం చేసిన, ఫస్ట్ మన ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నా. ఓకేనా, దాని తర్వాత ఇక రెడీ చేసుకున్నా. రెడీ చేసుకున్న తర్వాత మనం ఎంతసేపు అయింది మార్కెట్లో ఉండి, ఆల్మోస్ట్ ఎంత 55 మినిట్స్ ఉన్నాం. సో మన ట్రేడ్ ఎంతసేపు ఉండాలి, 20 మినిట్స్ 30 మినిట్స్ ఉండాలి యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, మ్యాక్స్ 40 మినిట్స్ ఉండాలి. బట్ ఏమైంది ఇక్కడ మనకి 55 మినిట్స్ ఉన్నాం మనం ట్రేడ్లో. సో 55 మినిట్స్ ఉండే వారికి నేనేం చేసిన, నా ఎస్ఎల్ వచ్చేసి రెడ్యూస్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ రెడ్యూస్ చేసుకున్నా. ఓకేనా, ఈ లెవెల్ రెడ్యూస్ చేసుకున్నా. ఈ లెవెల్ రెడ్యూస్ చేసుకోగానే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, అది చూపిస్తాను మీకు, చూడండి. ఓకే, ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఈ లెవెల్, ఈ స్ట్రాంగ్ లెవెల్ మనకి ఇది బ్రేక్ అవ్వట్లేదు. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అవ్వట్లేదు. ఈ లెవెల్ బ్రేక్ అవ్వట్లే అంటే మనకి ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది. సో మనం బయింగ్ చేయలేమని చెప్పేసి ఈ లెవెల్ వరకు నేను పెట్టుకున్నా. నేను యాక్చువల్లీ ఎస్ఎల్ లెక్క ఉండే రెడీ చేసుకున్నా, ఎందుకంటే స్ట్రాంగ్ బయింగ్ లేదు, సెల్లింగ్ వస్తుంది కాబట్టి మనం లో లాస్లో ఎగ్జిట్ అయిపోదామని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, చూడండి. సో మనం ట్రేడ్ ఎక్కడ తీసుకున్నామండి, 106లో వేసుకున్నాం. ఓకే, 250 క్వాంటిటీ. ఓకేనా, 250 క్వాంటిటీ తీసుకుంటే మనకి 26,000 మనకి బడ్జెట్ అయింది. బట్ మన ఎస్ఎల్ వచ్చేసి ఎంత అయింది, ఎస్ఎల్ వచ్చేసి 1,800. మనం ఎంత లాస్ ఇచ్చినాం, 6 కదా, 698 అంటే ఓన్లీ 8 పాయింట్స్ మనం లాస్ ఇచ్చినాం. రెగ్యులర్గా మనం 10-15 ఇస్తాం కదా. సో ఈరోజు ట్రేడ్ బట్టి ఏం చేసినాం, మనం 8 పాయింట్సే లాస్ ఇచ్చినాం. మన ప్రాఫిట్ వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ 30 to 40 పాయింట్స్ తీసుకుంటాం మనం. అందులో కంపేర్ చేస్తే మనం మీరు ఇచ్చింది ఓన్లీ 8 పాయింట్స్. సో చాలా తక్కువ లాస్ తీసుకున్నాం మనం. 800 లాస్ అంటే చాలా తక్కువ లాస్. ప్రాఫిట్ వస్తే మన మినిమం ఏమంటారు 7,500 to 9,000 ప్రాఫిట్ మన యాక్చువల్ రెగ్యులర్ ప్రాఫిట్. ఓకేనా, 9,000 ప్రాఫిట్, 7,500 ప్రాఫిట్ టు 9,000. ఈ బిట్వీన్లో ప్రాఫిట్లో మనం ఎస్ఎల్ ఎంత ఇచ్చినాం, ఓన్లీ 1,800 ఇచ్చినాం. సో నెక్స్ట్ డే సపోజ్ మనకి రేపు మనకి మన సైడ్ మనకి మార్కెట్ ఉందనుకో, 1 డే మనం ప్రాఫిట్ కొడితే ఈ ఎస్ఎల్ వచ్చేసి ఎగ్జంప్షన్ అయిపోతుంది. ఓకేనా, డే ఇప్పుడే స్టార్ట్, ఈ మంత్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. సో నిన్న ఒక ఎస్ఎల్ ఇచ్చినాం మనం, అది కొంచెం హ్యూజ్ ఇచ్చినాం మనం, 4,000 ఇచ్చినాం. సో అందుకోసం అని ఈరోజు కొంచెం ఎస్ఎల్ ఇంకా తక్కువ ట్రై చేసినాను నేను, ఇంకా తక్కువ అయింది. ఓకే, ఇలానే ప్లాన్ చేయాలి. సపోజ్ మనకి ఎస్ఎల్ మంత్ స్టార్టింగ్లో మనకి ఎస్ఎల్ వచ్చినాయి అనుకో, తక్కువ ఈవినింగ్ ట్రై చేద్దాం. ఇఫ్ సపోజ్ మనకి ఒక్క ట్రేడ్ మనకి స్ట్రాంగ్ వచ్చి మనం ఒక్కసారి పాజిటివ్ అనిపించినాం అనుకో, అప్పుడు మన ఎస్ఎల్ ప్రాపర్ తీసుకెళ్దాం. మనకి ఒక డే వన్ డే మనకి ప్రాఫిట్ డే కనిపించాలి. 1 డే మనకి ప్రాఫిట్ డే కనిపించింది అనుకో, మనకు వచ్చిన ప్రాఫిట్లో మనం మంత్ మొత్తం మనము ట్రేడ్ చేయొచ్చు. ఇఫ్ సపోజ్ ఎలా అంటే చెప్తానండి, నిన్న మనకి 4K లాస్, ఈరోజు మనకి 2K లాస్. ఓకే, ఇది లాస్. రేపు మనం 1:3 మినిమం 7,500 ప్రాఫిట్ అయితే పెట్టుకుంటాం. 7,500 to 10,000 అనుకోండి. ఓకే, 8K ప్రాఫిట్ అనుకుందాం మనం. 8K ప్రాఫిట్. ట్రేడింగ్ సెషన్స్ ఎన్ని ఉంటాయి మనకి, ట్రేడింగ్ సెషన్ వచ్చేసి 20 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 21-22 అట్లా ఉంటుంది అనమాట. సో అప్రాక్సిమేట్లీ మనకి 20-24 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. సో 20 వేసుకుందాం రౌండ్ ఫిగర్. 20లో మనము 40% విన్ రేట్ మనది ఉందనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్సంటేజ్ 40% విన్ రేట్ ఉంది మనకి. సో 40 అంటే 8 తీసుకున్నాం. 8 మనం ట్రేడింగ్ సెషన్స్ విన్ అయినాం, 12 లాస్ అయినాం. ఓకేనా, 12 లాస్ అయినాం. 8K మనం మినిమం ప్రాఫిట్ అనుకుంటున్నాం కదా. 8 8 8 7
8 is 64 కదా. ఓకే, 64,000 ప్రాఫిట్. మనం లాస్ ఎంత ఇస్తాం? 2.5 అనుకో, రెగ్యులర్గా 10 పాయింట్స్ అనుకోండి. ఓకేనా, 2.5 అన్నాం అనుకో, మనకి 12 అంటే 25,000 ప్లస్ ఇంకా 30,000, 30,000 లాస్. సో 40% మనం విన్ రేట్ ఉందనుకో, మనం ఒట్టి 8 ట్రేడింగ్ సెషన్ విన్ అన్నాం అనుకో, 64,000 మనకు ప్రాఫిట్. లాస్ ఎంత? 30,000 ప్రాఫిట్, 30,000 లాస్. సో మొత్తం అంత ఏంది మనకి? మొత్తం వచ్చేసి మనం ఇంకా 34,000 ప్రాఫిట్లో ఉంటాం. ఓకే, ప్రాఫిట్లో ఉంటాం మంత్ మొత్తంలో. మన బడ్జెట్ ఎంత? 1 lakh. కానీ మనం మనీ ఎంత యూజ్ చేస్తాం? మనం బిలో 50K యూజ్ చేస్తాం. ప్రతి ట్రేడింగ్ సెషన్కి బిలో 50K యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే సపోజ్ 1 lakh ఉంటుంది కదా, ఈ హెడ్జింగ్ వన్కి వస్తుందని ఒక 50,000 ఎక్స్ట్రా పెట్టుకుంటాం మనం. ఓకేనా, 50,000 ఎక్స్ట్రా పెట్టుకుంటాం. బట్ మన బడ్జెట్ ఎంత? 1 lakh బడ్జెట్ మనది. 50K తోటి మనం ట్రేడింగ్ చేస్తాము. ఓకేనా, బిలో 15K తోటి ట్రేడింగ్ చేస్తాము. మనం మంత్ మొత్తం మనం ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? 34,000, 30 to 40,000. సో 1 lakhకి 30,000 మనకి ప్రాఫిట్ ఉందంటే మనకి 30% ప్రాఫిట్ వస్తున్నట్టు. 1 lakh ఇన్వెస్ట్ చేసినాం అనుకో, 30% ప్రాఫిట్ వస్తున్నట్టు మనకి ఎవ్రీ మంత్. ఓకేనా, 1 lakh పెడితే, సపోజ్ 2 lakh పెట్టినా అనుకో, నీకు 60,000 ప్రాఫిట్ వస్తుంది. 3 lakhs పెడితే నీకు ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ వ్యారీ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రేడింగ్. మన విన్ రేషియో, మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ తీసుకోవాలి, లాస్ వచ్చినప్పుడు తక్కువ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లాస్ వచ్చింది, ఎంత ఇచ్చినాం? ఓన్లీ 7 పాయింట్స్ ఇచ్చినాం. మనం ప్రాఫిట్ ఇస్తే మినిమం 30 పాయింట్స్. మనం ఎప్పుడైనా ప్రాఫిట్ వచ్చినాక మినిమం 30 పాయింట్స్ తీసుకుంటున్నాం మనం, అంతే కదా. లాసే తక్కువ తీసుకుంటున్నాం. వాటి సో ఓకే అండి. సో ఈరోజు కూడా మనకి లాస్ వచ్చింది, నో ప్రాబ్లం. ఈరోజు డే మనది కాదు, నెక్స్ట్ డే మనది ఉందనుకో, ఆ రోజు మనం చేసాం. ఇంకా మనం మనం ప్రాపర్ క్యాండిల్లో ఎగ్జిట్ అయినాం. దాని తర్వాత చాలా హ్యూజ్ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ మనం మేనేజ్ చేయకపోతే మినిమం లాస్ ఈరోజు చాలా ఎక్కువ ఉంటుండే మనకి. ఆల్మోస్ట్ మనకి 7,500 to 8,000 దాకా మనకు లాస్ ఉంటుండే. సో బెటర్ మనం ఈ క్యాండిల్ చూసి మనం ఎగ్జిట్ అయిపోయినాం. మనకి ఎందుకు ఎగ్జిట్ అయినామంటే రీజన్ కూడా ఉంది. మనం ట్రై చేసినాం, ఇది బ్రేక్ అవుతుందని చెప్పేసి ఈ క్యాండిల్ చూసి. ఓకేనా, ఈ క్యాండిల్ స్ట్రెంత్ చూసి మనం ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది అనుకున్నాం. బట్ ఇక్కడ నుంచి రివర్స్ వచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ రివర్స్ వచ్చింది. రివర్స్ వచ్చిన మనం ట్రేడ్లో ఉన్నాం. ఎందుకు అంటే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ మనకి 50% మనకి ఈ క్యాండిల్ అనుకో మొత్తము. ఓకే, ఈ ఏరియా మొత్తం అనుకో, ఈ 50% క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఓకేనా, 50% క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా మనం ట్రేడ్లో ఉన్నాం. ఓకేనా, ఇక్కడ వచ్చింది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది, వచ్చింది మనకి మన సపోర్ట్ ఏరియా నుంచి మళ్ళీ మనకి బయింగ్ అనిపించింది. ఇక్కడ కూడా మనకు బయింగ్ క్యాండిల్ అనిపించింది. ఈ ఏరియాలనే మనకి 50% బిలో మనకి క్లోజ్ అయింది. సో మనకి ఇది చూసి మనకి ఆల్రెడీ మనకి బయింగ్ వీక్ ఉంది, ప్లస్ సింగిల్ ఈ క్యాండిల్లో 50% క్లోజ్ అయిపోయింది. దానివల్ల మనం ఇక్కడనే ఎగ్జిట్ అయిపోయినాం, ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయినాం మనం. ఓకేనా, మనకి బయింగ్ సరిగా అనిపించకపోతే చాలాసేపు ఉన్నాం ఇంకో ట్రేడ్లో, ఒక 30 minutes కానీ ఎక్కువ ఉన్నాం ఇంకో ట్రేడ్లో, మనం ఎగ్జిట్ అయిపోవడమే చాలా బెటర్. ఓకే ఫైన్ అండి, థ్యాంక్ యూ. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇంకా వీడియోస్ తీసుకొస్తాను. ఓకే, లాస్ అండ్ ప్రాఫిట్ అనేది పక్క పెట్టేసేయండి. ఓకేనా, మీకు మ్యాక్సిమం ట్రేడింగ్ సెషన్ ఏమంటే ఇక్కడ నేను లైవ్లో వచ్చేసి ఏదో ఒకటి ఇక్కడ ట్రేడ్ ఉంటుంది, ఇక్కడ తీసుకుంటారు, ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది చాలా మంది చెప్పొచ్చు. బట్ లైవ్లో ట్రేడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా, లైవ్లో ట్రేడ్ తీసుకొని చూపించడం ఇంపార్టెంట్. సో దానివల్ల మీకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది ఎలా చేస్తారో ట్రేడర్స్ అని చెప్పేసి. అందుకే నేను ట్రేడ్ తీసుకొని చూపిస్తాను మీకు. ట్రేడ్ తీసుకున్న తర్వాత ట్రేడ్ ఎలా తీసుకుంటున్నాను, ఎలా ఎగ్జిట్ అవుతున్నాను. సపోజ్ మన మార్కెట్ మన సైడ్ లేకపోతే మనం తక్కువ ఎస్ఎల్లో ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సో మనం అది నేర్చుకున్నామంటే ప్రాఫిటబుల్ ఉంటాం. ఈ డే మనది కాదు కాబట్టి మనం తక్కువ ఎస్ఎల్ ఇచ్చాలి. సపోజ్ మన డే మనది ఏందనుకో, మన సైడ్ ట్రెండ్ ఉందనుకో, ప్రాపర్గా మన సైడ్ మన మార్కెట్ ఉందనుకో, ఆ రోజు మినిమం మనం ప్రాఫిట్ మనం గెయిన్ చేయొచ్చు. ఫైన్, థ్యాంక్ యూ టీమ్.